ఫ్రెండ్స్ అందరికి విష్ చేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఓ అదా విషయం. అయితే ఇంటికి త్వరగా వస్తాను. అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుందాం, సరేనా? నేను ఫ్యామిలీ డే అనలేదు, ఫ్రెండ్షిప్ డే అన్నాను. ఏ ఇంట్లో వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కాదా? నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే అది మీరే. నువ్వు, అన్నయ్య, వదిన, అమ్మ, నాగు అన్న, మీరే నా ఫ్రెండ్స్. ఓహో, విక్కీని లెక్కలో నుంచి తీసేసావా లేక తనని కూడా ఇంట్లో మనిషిగానే కన్సిడర్ చేసావా? లెక్కలో నుంచి తీసేయలేదు, చెప్పడం మర్చిపోయానంతే. అయితే ఈ సంవత్సరం నీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడానికి నీకు కొత్త ఫ్రెండ్ ఉన్నారన్నమాట. నువ్వు ఎలాగూ ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకోవని నాకు తెలుసు, అందుకే నేనే తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో, విక్కీ కట్టు. బ్యాండ్ కట్టకపోతే ఫ్రెండ్స్ కాదని అర్థమా? కడితే నీ ఫ్రెండ్షిప్కి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్లు. ఏ విక్కీ ఫ్రెండ్షిప్ నీకు స్పెషల్ కాదా అక్క? స్పెషలే, అతను నాకు మంచి ఫ్రెండ్. అలా అని చూడు చూడు, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతుండగానే విక్కీ ఇచ్చిన జుమ్కిల్ చేతికి దొరికాయి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? విక్కీ మీ ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఈ జుమ్కీలు ఇచ్చాడు. నువ్వేమిచ్చావాక? ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయినా కట్టొచ్చు కదా. మిథిల ఎక్కడుంది? హర్షత్, ఉదయాన్నే షర్ట్స్ పట్టుకొని ఎవరి కోసం వెతుకుతున్నావు? మిథిల కోసం వెతుకుతున్నాను శాస్. యాక్చువల్గా నేను కాదు, ఈ 2 షర్ట్స్ మిథిల కోసం వెతుకుతున్నాయి. షర్ట్స్ ఎందుకు మిథిలని వెతుకుతున్నాయి? ఈ రోజు మిథిల ఈ 2 షర్ట్లలో ఏది సెలెక్ట్ చేస్తుందో చూడాలని. ఏంటి స్పెషల్ హర్షత్? అరే మీరు మర్చిపోయారా శాస్? ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డేనా? స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజు. అందుకే ఈ రోజు నేను చాలా బెస్ట్ గా కనిపించాలని స్పెషల్ గా రెడీ అవుతున్నాను. అందుకే మిథిలానే నాకు షర్ట్ సెలెక్ట్ చేయాలి. షర్ట్ సెలెక్ట్ చేయడమా? శాస్, ఈ రోజు నేను మిథిలకు స్పెషల్ గా కనిపించడం చాలా ముఖ్యం. ఎందుకో చెప్పమంటారా? మిథిల కేవలం నాకు భార్య మాత్రమే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. తనకు ఎలా ఇష్టమో అలాగే రెడీ అవ్వాలి. తనని అడిగొస్తాను. మిథిల, ఎక్కడున్నావు? ఫ్రెండ్షిప్ డే స్పెషలా? ఇప్పుడేంటి, విక్కీకి నువ్వు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్నావా లేదా? దత్తు, నేనేమైనా కాలేజ్కి వెళ్లే అమ్మాయినా అవన్నీ చేయడానికి? సరే వదిలేయ్, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక. ఎంతైనా నేను తమ్ముణ్ణి, అన్నయ్యని కాదుగా. అలా కాదు దత్తు, అయినా ఇదంతా సిల్లీగా అనిపిస్తుందేమో అని. ఫ్రెండ్షిప్ అనేదే నిజం, దాన్ని గుర్తించి ఆ గుర్తుగా ఒక బ్యాండ్ కడితే తప్పేంటి? తప్పని చెప్పడం లేదు, కాకపోతే నువ్వు వెళ్ళక నేనిక్క నీకేం చెప్పను, చెప్పలేను. ఏ దత్తు ఆగరా. చెప్పేది పూర్తిగా వినడసలు. నేనేమో విక్కీకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతానని చెప్పాలనుకున్నాను. రెడీమేడ్ది తీసుకొని కడితే మా
ఫ్రెండ్షిప్ స్పెషల్ అనిపించుకుంటుందా? మ్హూ. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి మా స్నేహానికి గౌరవం ఇవ్వాలనుకుంటే విక్కీ నా కోసం చేసిన సాయానికి ఒక్కో దారాన్ని నేనే నా చేతులతో అల్లుతాను. ఇంత పెద్దది సరిపోతుందా అక్క? అతని చేతికి సరిపోవచ్చు. హ్మ్. అయ్యో, ఇందాకేమో బ్యాండ్ కట్టను అది ఇదని డ్రామాలాడావు. నువ్వేంటి దొంగతనంగా చూస్తున్నావా? నేను దొంగతనంగా చూడడం లేదక్కా, నువ్వే దొంగతనంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ తయారు చేస్తున్నావు. ఆహా, ఎంత యాక్టింగ్ చేస్తున్నావక్క. నువ్విచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ వద్దు, నేనే నా చేతులతో చేస్తానని ముందే చెప్పొచ్చు కదా అక్కా. అందులో ఏముంది, బ్యాండ్ చేయాలనిపించింది, చేశాను. కట్టాలని కూడా అనిపిస్తుందా? ఆ, అదే అర్థం కావడం లేదు దత్తు. నా దగ్గర ఇలా చెప్పి ఆ తర్వాత మెల్లగా కట్టే ఆలోచనే కదా నీది, నాకు తెలీదా? అలా ఏం కాదు, నిజంగానే ఒక రకమైన మొహమాటంగా ఉంది దత్తు. ఇదంతా మరీ ఓవర్ అవుతుందేమో కదా? ఓవరేమీ కాదు, మొహమాట పడకు. విక్కీ నిన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. నువ్వు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్నావంటే దాన్ని కూడా అర్థం చేసుకుంటారు. విక్కీ నన్ను అర్థం చేసుకుంటారు అనే దాని గురించి మొన్నటి నుంచి చాలా మాట్లాడుతున్నావు. అదెలా? ఏమో అనిపించిందంతే. ఏదైనా అనిపించని ఈ బ్యాండ్ ఇవన్నీ కట్టడం అవసరమా? నేను కట్టినా అతను తప్పుగా అర్థం చేసుకోడని నాకు తెలుసు. కానీ కానీ ఆ, ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది, వద్దనిపిస్తుంది. బాయ్. అరే, అక్కా, ఇంత ఆలోచించడం అవసరమా? ఒక్క బ్యాండే కదా, దాన్ని కట్టడానికి ఎందుకంత వెనక ముందు ఆలోచిస్తున్నావు?